దిలీప్ ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? కవిత ఇంటి పక్కనే జాగృతి కార్యాలయం కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో జాగృతి పేరుతోనే ఒక కొత్త పార్టీ రాబోతుంది అనే ఊహాగానాలు కూడా ఉన్న నేపథ్యంలో ఎలా ఉంది అక్కడ వాతావరణం? ఏంటి అప్డేట్స్? సో నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ అయింది. సో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు రానుంది. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఉండబోతుంది అనేటువంటిది ఒక సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువ పెడతా ఉందా? సో ప్రెస్ మీట్లో ఏం మాట్లాడబోతుంది అనేటువంటిది అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రాజకీయాలపైన ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశాన్ని చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి 12 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడబోతారు అనేటువంటిది ఆసక్తితో పాటు మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తారా, అలాగే ఎమ్మెల్సీ పదవి సో 2028 జనవరి 4వ తేదీ వరకు తన ఎమ్మెల్సీ పదవి గడువు ఉంది ఇంకా. సో మరి తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా? ఎందుకంటే పార్టీని లైన్ దాటారు కాబట్టి. సో మరి పార్టీ ఇచ్చినటువంటి పదవిని కట్టుబడి పదవికి ఆమె అర్హులుగా భావిస్తుందా, లేదంటే రాజీనామా చేస్తున్నటువంటిది కూడా ఒక ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది 12 గంటలకు అనేటువంటిది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేదా కొన్ని రోజుల వరకు ఇప్పటికే తాను 2006లో జాగృతిని ఏర్పాటు చేసింది. సో జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అప్పట్లో జాగృతి కార్యక్రమాలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా సహకరిస్తుంది. కార్యకర్తలు కానీ నేతలు కానీ జాగృతి కార్యక్రమాలకు తరచుగా హాజరయ్యేవారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గత కొన్ని రోజులుగా పార్టీ పైన ఆరోపణలు చేస్తున్న తర్వాత పార్టీకి జాగృతికి కూడా గ్యాప్ వచ్చిన పరిస్థితి. సో తాను పూర్తిగా జాగృతి తరపునే కార్యక్రమాలు అయితే చేస్తూ వస్తుంది. అది రైట్. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీకి స్పేస్ ఎంత ఉంది అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో సో మరి ఏదైనా పార్టీకి కవిత దగ్గరయ్యే ఛాన్స్ ఉందా? పార్టీ ఒకవేళ కొత్తగా స్థాపించినా అది ఒక పార్టీకి అఫిలియేటెడ్గా కనిపించే అవకాశం లేకపోలేదనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం బీఆర్ఎస్ని విమర్శించడానికే పార్టీ పెట్టినట్టయితే ఆ పార్టీ శాంటిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ రెండు పార్టీలు కార్నర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండు కార్నర్ చేస్తున్న సమయంలోనే ఇటు కవిత పార్టీలోనే ఉంటే కూడా బీఆర్ఎస్ని కార్నర్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఖచ్చితంగా విమర్శన అస్త్రాలు చేస్తూ ఉంది. మరి కొత్త పార్టీకి స్కోప్ ఎంతవరకు ఉంది అనేటువంటిది త్వరగా నిర్ణయం అయితే తీసుకోదు. ఎందుకంటే కవిత కూడా చాలా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంది. 2006 నుంచి కూడా ఉద్యమంలో ఉంది. 2014లో తాను ఎంపీ అయ్యింది. 2019లో కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉంది ప్రస్తుతానికైతే. కాబట్టి తనకు కూడా పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైన అవగాహన ఉంది, దేశ రాజకీయాలపైన అవగాహన ఉంది. గతంలో తెలంగాణలో కొత్త పార్టీలు వస్తే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటువంటిది అవగాహన, పూర్తి స్థాయి అవగాహన కూడా కవితకు ఉంది. సో మరి ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా మేధావులతో చర్చించిన తర్వాత, అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటూ అంత యాక్టివ్గా లేనటువంటి నేతలతో మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, ఆళ్ళ నరేంద్ర పార్టీ పెట్టారు, అలాగే విజయశాంతి పార్టీ పెట్టింది, అలాగే కోదండరాం పార్టీ పెట్టారు, మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ కూడా పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆ పార్టీలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితి. గత కొన్ని రోజుల క్రితం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వ్యక్తి బీఎస్పీ పార్టీ నుంచి ఉన్న అధ్యక్షునిగా ఉన్నటువంటి, సో వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరి కొత్త పార్టీ పెడితే ఎంతవరకు తెలంగాణలో స్కోప్ ఉంటుంది అనేటువంటిది తాను రాజకీయ నేతలతో, విశ్లేషకులతో ఒక చర్చించిన తర్వాతనైతే అభిప్రాయం తీసుకుంటుంది. కానీ సడన్గా అయితే ఇవాళ ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదు. ఎందుకంటే తనకి ఇప్పటికీ ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఉంది. సో 2006 నుంచి ఒక ప్లాట్ఫామ్ ఉంది. తెలంగాణ జాగృతి తరపున చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. కాబట్టి సడన్గా ఇప్పుడు ఆమెకు ప్లాట్ఫామ్ అవసరం లేదు. కాబట్టి కొత్త పార్టీ అంశాన్ని అయితే కొన్ని రోజుల తర్వాత ప్రకటించే అవకాశమే ఉంది. కానీ ఆ లోపు కొన్ని అంశాలను అయితే ఆమె చర్చించుకునే అవకాశం. సో ప్రస్తుతం ఇవాళ ఏం మాట్లాడబోతుంది, ఎవరిపైన విమర్శనాస్త్రాలు చేస్తుంది, పార్టీకి తాను ఎలాంటి సేవలు చేసిన దానిపైన అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. హరి.